ఒకవేళ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఇంకా బాగా సంపాదించటోళ్ళ మంచిగా. అంతేనా? ఇప్పుడు ఇలా పెట్టిన దానికి కొన్ని వందల కోట్లు సంపాదిస్తుంటాయి. ఏముంది దాంట్లో? సో ఇక్కడ మీ నాన్నగారు ఫోటో కనిపిస్తున్నది. నా చీర ఆడుంది, నా వెనకాల నరేంద్ర మోడీ ఉన్నాడు, ముందల నాది మా నాన్నగారు. అది కూడా చూపించు. అక్కడ నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రి ఫోటో. కడితే ఇట్లా కట్టాలేమో ఇల్లు. నాకు తెలిసి నేను చాలామంది ఇంటర్వ్యూలు చేసినా కానీ ఫస్ట్ టైం ఇట్లాంటి ఇల్లు చూడడం. గ్రేట్. థ్యాంక్ యూ. ఇంకా అయిపోలే ఇంటర్వ్యూ. ఎనీవే మొత్తం సెట్ అయినట్టేనా సార్? పార్టీలో కిషన్ రెడ్డికి రవీంద్రకు మధ్యన, ఈటల రాజేందర్కి బండి సంజయ్కి మధ్యన ఇంకా గ్రూప్స్. కిషన్ రెడ్డి గారు నేను గౌరవిస్తానండి. ఊరికి నాకే ఆయనకు మధ్యలో ఏముంది? ఏం లేదా? ఏమున్నది? ఏదో మీరు అడిగితే కిషన్ రెడ్డి గారిని అడుగుంటే నాన్న అడుగుతారు. జూబ్లీ హిల్స్ నాకేం సంబంధము? సికింద్రాబాద్ పార్లమెంట్ ఆయన పెద్ద మనిషి, ఆయన పెద్ద మినిస్టర్లు ఉన్నాడు, సీనియర్. ఆయన కాన్స్టిట్యున్సీలో నేను ఎట్లా కమెంట్ చేస్తా అన్న? మీరేమో దాన్ని అంతా వైరల్ చేసి పెట్టారు. నేనెందుకు చేస్తే జనాలు చేశారు. అంటే మీకు కిషన్ రెడ్డికి మధ్య లేదు కొంత భేదాభిప్రాయం? ఏం లేదు, నేను రెస్పెక్ట్ ఇస్తా. మీరు చెప్పిన క్యాండిడేట్కు ఆయన ఇవ్వలేదని? నేను ఎవరు చెప్పిన? బొంతు రామ్మోహన్ రామ్మోహన్ గారి పేరు అంతేనా? నేను ఎందుకు చెప్తానండి? నేను నా పార్లమెంట్, నా బాధ్యత, నా పార్లమెంట్ పరిధి. నాకు మించి బాధ్యత పార్టీలో నాకేం లేదు. నేను ఎట్లా చెప్తా? వాళ్ళు ఎందుకు అడుగుతారు నన్ను?